భారతదేశం అడవులు అనే సబ్జెక్ట్ గురించి నిన్న మనం చర్చించడం జరిగింది. భారతదేశం అడవుల్లో మనం అనేక అంశాల గురించి నిన్న చర్చించుకున్నాం. భారతదేశం అసలు అడవులంటే ఏంటి, ప్రపంచంలో అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది, భారతదేశంలో అడవులు ఏ విధంగా ఉన్నాయి, అడవుల నుంచి వచ్చే సంపద ఏ విధంగా ఉంది, మరి భారతదేశంలో ఉన్న అడవులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ ఏ రకాలు ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, మరి అడవుల వల్ల వాడుకూడే లాభాలేంటి అనే విషయాన్ని, అంతేకాకుండా అడవుల యొక్క ఏ విధంగా అడవుల్ని అనేక రకాలుగా వర్గీకరణ చేశారు, మరి అడవుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక రకమైన చర్యలేంటి అనే వాటన్నిటిని గురించి మనం అనేక అటవీ విధానాలను చేపట్టింది, వాటన్నిటి గురించి నిన్న చెప్పుకున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం అడవులను పరిరక్షణ కోసం 3గా వర్గీకరించిందని, చివరి టాపిక్గా నేను చెప్పుకున్నది మనం అడవుల్ని 3 రకాలుగా వర్గీకరించింది. వాటిల్లో మనం రిజర్వ్ ఫారెస్ట్ అని, రక్షిత అడవులని, మూడవది విభజించబడని అడవులుగా 3 రకాలుగా వర్గీకరించాం. మరి మనం రిజర్వ్ ఫారెస్ట్ని 53%గాను, రక్షిత అడవుల్ని 29%గాను, మరి విభజించబడని అడవుల విషయానికి వస్తే వాటిని 18%గాను ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. వాటి గురించి మనం క్షుణ్ణంగా నిన్న చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే ప్రభుత్వం ఇంకొక మహత్తరమైన కార్యక్రమాన్ని అడవుల అభివృద్ధి కోసం, వాటి సంరక్షణ కోసం, మరి పర్యావరణ పరిరక్షణ కోసం దీనిలో భాగంగా ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాని పేరే మనం చూసినట్టయితే దాని పేరే సామాజిక అడవుల కార్యక్రమం. సామాజిక అడవుల కార్యక్రమం. దీన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే సామాజిక అడవుల కార్యక్రమంలో దీన్నే ఇంగ్లీష్లో సోషల్ ఫారెస్ట్రీ అంటారు. సామాజిక అడవుల కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే ఈ సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అని మనం గమనించినట్టయితే దీనికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అడవులు కంటిన్యూస్గా తరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ అడవులు తరిగిపోతున్న అడవుల్ని పరిరక్షించాలంటే మరి ప్రభుత్వమే కాకుండా ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యం రావాలి. అడవుల గురించిన అవగాహన ప్రజల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టడం జరిగింది. ఈ చేపట్టే వాటిలో భాగంగా సామాజిక అడవుల కార్యక్రమం తీసుకురాబడింది. దీనిలో ఏం చేస్తారు అని కానీ మనం చూసినట్టయితే సామాజిక అడవుల కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే వెనకబడిన ప్రాంతాల్లో, ఎక్కడైతే కరువు ప్రాంతాలలో, ఏ ప్రాంతాల్లో అయితే పంటలకు సరైన నీరు లేక పంటలు ఫెయిల్యూర్ అవుతున్నాయో, మరి ఎండిపోతున్నాయో, ఆ ప్రాంతాల్లో రైతులకు సరైన దిగుబడి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలలో వారికి కావలసిన కొన్ని వాల్యుబుల్ మొక్కలు అంటే ప్లాంట్స్ని గవర్నమెంట్ సరఫరా చేస్తుంది. అంతేకాకుండా ఏమైనా వేకెంట్ ప్లేసెస్లో ఉంటే సమాజానికి సంబంధించి కానీ గవర్నమెంట్కి సంబంధించిన భూముల్లో కానీ ఎక్కడ వేకెంట్ ప్లేసెస్ ఉన్నా సరే ఆ ప్రాంతాల ఖాళీ ప్రదేశాల్లో ఆ మొక్కలను నాటే కార్యక్రమంని ప్రజలు చేపట్టాలని ప్రోత్సహించటమే దీని యొక్క ముఖ్య లక్షణము. అంతరించిపోతున్న అరణ్యాలని అభివృద్ధి చేయడం, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించటం,
ఆ తర్వాత జీవ వైవిధ్యాన్ని కాపాడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. దీనిని సోషల్ ఫారెస్ట్రీ అంటున్నారు. మనం గమనించాలి, మరి ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అని చూసినట్టయితే 1982 సంవత్సరంలో 6వ పంచవర్ష ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళికలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో మనకి 5 రకాల కార్యక్రమాలు మనకి కనిపిస్తున్నాయి. 5 రకాల సామాజిక అడవుల కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి. మనం వరుసగా చూసినట్టయితే వీటిని మనం వరుసగా చూసినట్టయితే 1 గ్రామీణ సామాజిక అడవుల కార్యక్రమం. గ్రామీణ సామాజిక అడవుల కార్యక్రమం. 2 పట్టణ సామాజిక అడవుల కార్యక్రమం. 3 వ్యవసాయ క్షేత్రాల సామాజిక కార్యక్రమం. 4 వాణిజ్యపరమైన సామాజిక అడవుల కార్యక్రమం. 5 వాణిజ్య పరంకాని సామాజిక అడవుల కార్యక్రమం. వీటిని 5 రకాలుగా మనం వర్గీకరించడం జరిగింది. చూడండి, గ్రామీణ సామాజిక అడవుల కార్యక్రమం, పట్టణ సామాజిక అడవుల కార్యక్రమం, వ్యవసాయ క్షేత్రాల సామాజిక అడవుల కార్యక్రమం, వాణిజ్యపరమైన సామాజిక అడవుల కార్యక్రమం, ఆ తర్వాత వాణిజ్య పరంకాని సామాజిక అడవుల కార్యక్రమం. ఈ రకంగా మనం 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దీనిలో మనం చూసినట్టయితే 1 గ్రామీణ సామాజిక అడవుల కార్యక్రమం అనేది మనం చూసినట్టయితే, గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే కొన్ని గ్రామాల్లో, చాలా గ్రామాల్లో భారతదేశంలో మనం చూసినట్టయితే అనేక గ్రామాలలో గ్రామానికి సంబంధించిన ఒక ఖాళీ ప్రాంతం మొత్తం గ్రామానికి సంబంధించి ఉంటుంది. సమాజానికి సంబంధించిన ఇది ఈ గ్రామానికి సంబంధించిన భూమి, అది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద ఖాళీ ప్రాంతం ఉంటుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఖాళీ ప్రాంతంలో మొక్కలు నాటమని ఆ గ్రామీణ ప్రాంత ప్రజలకే అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం మొక్కలు ఇస్తుంది, గ్రామీణ ప్రాంత ప్రజలను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు మొక్కలు నాటినందుకు వాళ్ళకు కావలసిన కూలిని కూడా అందిస్తుంది. ఇక్కడ 2 అంశాలు గమనించాలి. గ్రామీణ ప్రాంతాల సామాజిక అడవుల కార్యక్రమంలో మనం గమనించాల్సింది ఏంటంటే, దీనివల్ల ఆ గ్రామాలలోని లేదా ఆ సమాజాల్లోని ప్రాంత ప్రజలకి 1 ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాత 2వదిగా ఏమవుతుంది, ఈ పెరిగి ఒక మెచ్యూర్ దశకు వచ్చిన తర్వాత ఇక వీటిని కొట్టివేయవచ్చు అనే ఒక దశకి ఇవి చేరిన తర్వాత వీళ్ళు పంచాయతీ నుంచి మామూలుగా దాన్ని కొట్టుకోవచ్చు అనే ఒక వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత, ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఆ గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీటిని వాళ్ళు కొట్టివేయటం జరుగుతుంది. ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలే వీటిని
కొట్టివేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళకే ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాత కొట్టివేసిన తర్వాత ఈ కలపని అమ్ముతారు కదా, మరి అమ్మిన తర్వాత వచ్చిన మొత్తం డబ్బుని ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు పంచుకుంటారు. దీంతో మనకి 4 విషయాలు మనం గమనిస్తున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? గ్రామ ప్రాంతాలలో భారతదేశంలో 6,40,000 గ్రామాలు ఉన్నాయి. రీసెంట్గా 41,000 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో కొన్ని కోట్ల ఎకరాల ఏ ప్రాంతం ఉంటుంది? ఖాళీ ప్రాంతం ఉంటుంది. లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాల ఖాళీ ప్రాంతం ఉంటుంది. ఈ భూమి వ్యర్థంగా పడేసి ఉంటుంది. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? ఆ ప్రాంతంలో మొక్కల్ని పెంచటం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణం డెవలప్ అవుతుంది. రెండవదిగా మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో వీళ్ళకి కావలసిన, ఎవరికి? ఈ ప్రాంత ప్రజలకు కావలసిన ఉపాధి అవకాశాలని ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు అంటే దాన్ని నాటేటప్పుడు కానీ, కొట్టేటప్పుడు కానీ ఎంత కూడా, ఆ తర్వాత కొట్టివేసిన తర్వాత, అమ్మిన తర్వాత వచ్చిన లాభాలని ప్రజలకి ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇక్కడున్న ప్రజలకి ఉపాధిని అందిస్తున్నారు, లాభాలను అందిస్తున్నారు. అంతేకాకుండా పర్యావరణం కాపాడబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఏమి జరుగుతుందనేది చాలా ఇంపార్టెంటు. తర్వాత రెండవదిగా మనం చూసినట్టయితే పట్టణ ప్రాంతాల సామాజిక అడవుల కార్యక్రమం. పట్టణ ప్రాంతాల సామాజిక అడవుల కార్యక్రమం. ఈ పట్టణ ప్రాంతాల సామాజిక అడవుల కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం కానీ చూసినట్టయితే, పట్టణ ప్రాంతాల సామాజిక అడవుల కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే ఈ పట్టణ ప్రాంతాల సామాజిక అడవుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, దేనిదైనా సరే ముఖ్య ఉద్దేశం, ప్రభుత్వం ఎందుకు దీన్ని ప్రారంభించిందనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఇక్కడ చూసినట్టయితే పట్టణ ప్రాంతాల సామాజిక అడవుల కార్యక్రమంలో మనకేం కనిపిస్తుంది? ముఖ్యంగా దీని యొక్క మెయిన్ లక్ష్యం, పట్టణాలలో పొల్యూషన్ పెరిగిపోతుంది, అంటే కాలుష్యం పెరిగిపోతూ ఉంది. విపరీతంగా కాలుష్య సాగరాలుగా మారిపోతున్నాయి సిటీసు. ముఖ్యంగా మనం చూసినట్టయితే శబ్ద కాలుష్యం పెరుగుతుంది, వాయు కాలుష్యం పెరుగుతుంది. మరి ఇన్ని రకాల కాలుష్యాలు పట్టణాల్లో పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా ఫ్యాక్టరీలు, కొత్త ఫ్యాక్టరీలు పుట్టుకొస్తున్నాయి. ఇవి విడుదల చేసే అనేక రకాల విషవాయువుల వల్ల ఈ ప్రాంతాల్లో అనేక రకాల కాలుష్యాలకి పర్యావరణం గురవుతుంది, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరి దీని నుంచి సంరక్షించే దానిలో భాగంగా ఈ ప్రాంతంలో అడవుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పట్టణాలలో చూస్తే మనకు రోడ్స్ మరియు రైల్వే ట్రాకుల పక్కన వీటి యొక్క ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఏ అయితే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీ ప్రాంతాలలో ఉన్న ఖాళీ ప్రాంతాలలో ఈ మొక్కల్ని మామూలుగా ఏర్పాటు చేస్తున్నారు, నాటడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే కొన్ని రకాల పార్కులను కూడా ఈ పట్టణ ప్రాంతాలలో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ పార్కులను మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ పార్కులు మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ పార్కులను ఎందుకు డెవలప్ చేస్తున్నారు అంటే, బయటకు వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఈ వృక్ష సంపద అత్యధికంగా తీసుకుంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించే దానిలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటిల్లో మనం చూసినట్టయితే పట్టణంలో మనకి కొన్ని పెద్ద సిటీస్లో ఇటీవల పార్కుల్ని ఏటిని డెవలప్ చేశారు? బన్నార్ఘట్ట పార్క్. బన్నార్ఘట్ట ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇది ముంబైలో ఏర్పాటు చేశారు, బన్నార్ఘట్ట పార్క్. తర్వాత కురీలి పార్క్.
రెండవది మనం చూసినట్టయితే కురైలీ. కురైలీ చూడండి, ఇక్కడ కురైలీ పార్క్, ఇది ఎక్కడ, లక్నోలో ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతంలో మరి బెంగళూరులో కూడా కొన్ని పార్కుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా పట్టణ ప్రాంతాల్లో మనకి అనేక పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కాలుష్యం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణాలలో కాలుష్య నివారణ. కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది సంభవిస్తుంది. దానివల్ల సముద్ర మట్టాలు చుట్టూ ఉన్న ఏదైతే ఉన్నాయో ధ్రువాల వద్ద ఉన్న లేదా హిమాలయ పర్వతాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రంలో కలిసి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అవి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వారికి పెనుశాపంగా పరిణమిస్తున్నాయి. అంతేకాకుండా సముద్రాల్లో ఉన్న కొన్ని దీవులు ఆల్రెడీ మునిగిపోయాయి దీనివల్లే. ఆ తర్వాత కంప్లీట్గా మంచు కరగటం స్టార్ట్ అయిందంటే కొన్ని వేల దీవులు మునిగిపోతూ ఉంటాయి. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. తరువాత మూడవదిగా చూస్తే వ్యవసాయ క్షేత్రాల సామాజిక అడవుల కార్యక్రమం. ఈ వ్యవసాయ క్షేత్రాల అడవుల సామాజిక అడవుల కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే వ్యవసాయ భూముల్లో సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రారంభించడాన్నే వ్యవసాయ క్షేత్రాల సామాజిక అడవుల కార్యక్రమం అంటున్నాం. ఇది ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ జరుగుతుంది అంటే ఏ ప్రాంతాల్లో అయితే సరైన నీటి వసతులు లేక అటు ఇరిగేషన్ కానీ అంటే నీటిపారుదల కానీ ఇటు వర్షపాతం కానీ లేని ప్రాంతాలు, ఏ ప్రాంతాల్లో అయితే అధిక ఉష్ణోగ్రతల వల్ల అక్కడ భూగర్భ జలాలు సరిగా లేకపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో కంటిన్యూస్గా క్రాప్స్ ఫెయిల్ అయిపోతున్నాయో అంటే క్రాప్స్ ఎండిపోతూ ఉన్నాయో, రైతు ఇబ్బందులకు గురై మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు భారతదేశంలో అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి రైతే భారతదేశం యొక్క జీవనాడి. మనందరికి కావలసిన ఆహారాన్ని పండిస్తున్న రైతు ఇటువంటి పరిస్థితులకు చేరుకుంటే మరి భారతదేశ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఈ వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కడైతే మెట్టభూమి ప్రాంతాల్లో మరి ఎక్కడైతే వర్షపాతం ఇరిగేషన్ అంటే నీరుపారుదల ఉండదో ఆ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే ఈ వ్యవసాయ క్షేత్రాల ప్రాంతాల్లో మరి గవర్నమెంట్ కొన్ని రకాల మొక్కల్ని సప్లై చేస్తూ ఉంది. మరి ఎటువంటి సబ్సిడీ లేకుండా ఎవరైతే కొంతమంది డౌన్ ట్రాడన్ పీపుల్ ఏదైతే నిమ్న వర్గాలకు చెంది లేదా మరి వారికి కావలసిన అంటే మనీ తక్కువగా ఉన్న పీపుల్ అంటే వాళ్ళ యొక్క ఆదాయాలు తక్కువగా ఉన్న ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ప్రభుత్వం కొన్ని రకాల మొక్కల్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఈ మొక్కల్ని సరఫరా చేసిన తర్వాత మరి వాళ్ళకు కావలసిన వాటిని పెంచడానికి కావలసిన మరి దానికి కావలసిన వ్యయానికి సంబంధించి కూడా గవర్నమెంట్ వాళ్ళకి ప్రోత్సాహకరంగా కొంత సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సింది గవర్నమెంటే మొక్కలు ఇస్తుంది, గవర్నమెంటే వీటిని పెంచుకోవడానికి కావలసిన లోన్స్ కూడా లోన్ ఫెసిలిటీస్ అంటే సబ్సిడీతో కూడిన లోన్ ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. వాటిని పెంచుకునేసి మరి కొట్టి లాభాలు మాత్రం వాళ్ళే తీసుకునేటట్టు గవర్నమెంట్ వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో ఏదైతే నష్టాల్లో ఇబ్బంది పడుతున్న రైతుకి చేయూతనిచ్చే కార్యక్రమంగా మనం వ్యవసాయ క్షేత్రాల సామాజిక అడవుల కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎక్కడ కనిపిస్తూ ఉందంటే భారతదేశంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది మెట్ట ప్రాంతాలు, నీటి ఎద్దడి ప్రాంతాల్లో ఇది గమనిస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే వాణిజ్యపరమైన సామాజిక అడవుల కార్యక్రమము. వాణిజ్యపరమైన సామాజిక అడవుల కార్యక్రమం మనం చూసినట్టయితే
ఏ ప్రాంతాలలో వీటిని పండిస్తున్నారు అడవుల కార్యక్రమం దాన్ని కూడా ప్రభుత్వం పోషిస్తుంది. కానీ ఈ ప్రోత్సహించడం అనేది యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంటే కాదు, కానీ ఇక్కడ లాభాల కోసం ఆ రకమైన రైతులు, పెద్ద రైతులు సామాజిక పరమైన అడవుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనిలో ముఖ్యంగా జరిగేది ఏమిటి అంటే, దీనిలో ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే, ఈ వాణిజ్యపరమైన సామాజిక అడవుల కార్యక్రమంలో ఏం చేస్తున్నారు అంటే, ఏ అయితే అధిక వాల్యూ కలిగిన మామూలుగా స్పీసెస్ని, ఏ స్పీసెస్ అంటే మొక్కలని తీసుకొని వాటిని పెంచడం ద్వారా వాళ్ళు వ్యవసాయ క్షేత్రాల్లో పెంచుతున్నారు. అంటే మామూలుగా వేసే క్రాప్స్కి బదులుగా వీటిని ఆ ప్రాంతాల్లో పెంచుతున్నారు. తద్వారా అధిక లాభాలని వీరు సాధించడం జరుగుతుంది. దీన్నే వాణిజ్యపరమైన సామాజిక కార్యక్రమం అంటున్నాం. మరి ఈ వాణిజ్యపరమైన సామాజిక కార్యక్రమం ఏ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది అని మనం చూడాలి. భారతదేశంలో మనం చూసినట్టయితే ఇది ముఖ్యంగా పంజాబు, హర్యానా, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లోనూ, మరి దక్షిణంగా కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వాణిజ్యపరమైన సామాజిక అడవుల కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్స్, లాభాల కోసం ఈ వాణిజ్యపరమైన సామాజిక అడవుల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత మనం చూసినట్టయితే ఐదవదిగా వాణిజ్యపరం కాని సామాజిక అడవుల కార్యక్రమం. వాణిజ్యపరం కాని సామాజిక అడవుల కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే ఈ కార్యక్రమంలో లాభాలకి సంబంధించిన ఏ విధమైన ఇది ఉండదు. అంటే లాభాల పరంగా ఈ కార్యక్రమంలో ఎటువంటి లాభాలకు సంబంధించి ఉండదు. రైతు తన స్వవినియోగం కోసం ఇక్కడ కొట్టిన చెట్లు కానీ, పెంచిన చెట్లు కానీ అమ్మటం కానీ, దాని నుంచి వచ్చే లాభాల కోసం ఈ వాణిజ్యపరంగా సామాజిక అడవుల కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. మరి ఎందుకు చేపడుతున్నారో అని మనం చూసినట్టయితే ఈ వాణిజ్యపరంగా సామాజిక అడవుల కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతు యొక్క పొలాల యొక్క గట్ల మీద, ఆ తర్వాత తన ఇంటి ప్రాంగణంలో ఉన్న ఖాళీ ప్రాంతాల్లో కూడా అడవులని అభివృద్ధి పరచమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఉన్న రైతు కూడా వీటిని వాణిజ్యపరంగా కాకుండా పెరిగిన తర్వాత తన గృహ అవసరాల కోసం, తన అవసరాల కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోవటం జరుగుతుంది. మరి వీటిని ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే గట్ల మీద, వీటన్నిటి మీద కూడా వీటిని పెంచటం జరుగుతూ ఉంది. దీన్నే వాణిజ్యపరంగానే సామాజిక అడవుల కార్యక్రమం అంటారు. వాణిజ్యపరంగానే సామాజిక మొత్తం అసలు ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఒక్కో దాని లక్ష్యం మనం చెప్పుకున్నాం. మరి వీటిని మొత్తంగా చూసినట్టయితే వీటి యొక్క మొత్తం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వీటి యొక్క మొత్తం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న అడవులని శాతాన్ని 33.3%కి, ఈ 33.3%కి పెంచటమే దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. దీంట్లో మనం చూసినట్టయితే అటవీ విధానంలో మనం చూసాం 1952 అటవీ విధానం, 1988 అటవీ విధానం. రెండు అటవీ విధానాల్లో మనం చూసాం ముఖ్య లక్ష్యం ఏంటి? ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అడవులని, భారతదేశంలో ఉన్న అటవీ శాతాన్ని 33.3%కి పెంచాలి. మరి ఈ రకంగా పెంచాలి అంటే ఒక్క ప్రభుత్వం పూనుకుంటేనే సరిపోదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఉత్తేజితులు అవ్వాలి, దీనిలో భాగస్వాములు అవ్వాలి. మరి ప్రజలు భాగస్వాములు కావాలి అంటే ప్రజలంటే ఎవరు? రైతులు. రైతులకి కొన్ని లాభాలు ఉండాలి. మరి ఈ లాభాలు రైతులకు ఉండాలి అంటే మరి రైతులకు ఈ రకమైన ఫెసిలిటీస్ని ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం చూసినట్టయితే సామాజిక అడవుల కార్యక్రమం భారతదేశంలో
1982 నుంచి అంటే 6వ పంచవర్ష ప్రణాళిక నుంచి మనం చూసినట్టయితే ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం అమలు చేయబడుతూ ఉంది అనేక దశలలో. దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 33.3% పెంచడమే కాదు, మరి దీనిలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడున్న రైతులకు కావలసిన ఉపాధిని అందిస్తుంది, వాళ్ళకు కావలసిన లాభాలను అందిస్తుంది. మరి వాళ్ళు అంటే పంటలు ఫెయిల్ అయిపోయేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి వాళ్ళు నిలదొక్కునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయిస్తుంది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఆ తర్వాత చూసినట్టయితే సామాజిక అడవుల కార్యక్రమం అయిపోయింది మనకి. ఆ తర్వాత భారతదేశపు అడవులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, భారతదేశపు అడవులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? సమస్యలు భారతదేశపు అడవులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అని కానీ మనం చూసినట్టయితే భారతదేశపు అడవులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏ ప్రాంతంలో అయినా సరే అడవులు సహజంగా ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే వాటిని ఫారెస్ట్ ఫైర్స్ అంటారు. అడవులు కాలిపోతూ ఉంటాయి, వాటికి తగ్గట్టు కాలిపోతూ ఉంటాయి. దానివల్ల అడవులు తరిగిపోతాయి. మరి అడవులు తరిగిపోతే అడవుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆవాస ప్రాంతాలుగా ఏర్పరచుకున్న వన్యప్రాణులకి తీరని నష్టం జరుగుతుంది. మరి ఈ అడవులు ఈ విధంగా తరిగిపోవటానికి భారతదేశంలో అనేక కారణాలు ఉన్నాయి. మనం చూసినట్టయితే మనం 33.3% ఉండాలని నిర్ణయించుకుంటే భారతదేశంలో 24 ప్రస్తుతం చూసినట్టయితే 0.1% మాత్రమే అడవులు ఉన్నాయి. మీకు నిన్న ఇది వచ్చింది 24.01% మాత్రమే అడవులు ఉన్నాయి. ఇది 2013 స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దీని ప్రకారం 24.01% మాత్రమే ఉన్నాయి. మరి దీనికన్నా ఎంత తక్కువ శాతం ఉన్నాయి ఇవి? మరి దీంట్లో చూసినట్టయితే ఈ 24%లో కూడా 32.23% మాత్రమే 32% మాత్రమే 32% మాత్రమే నిజమైన అడవులుగా ఉన్నాయి. తక్కినవన్నీ కూడా స్క్రబ్స్ అడవులు, చిన్న చిన్న అడవులుగా ఉన్నాయి. చిన్న చిన్న వాటిని ఏమంటారు, బుషెస్, చిన్న చిన్న బుషెస్, ఎత్తు తక్కువగా ఉన్న బుషెస్ లాగా ఉన్నాయి. గుట్టలుగా, చిన్న చిన్న గుట్టలుగా, వృక్షాలుగా కాకుండా చిన్న గుట్టలుగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో అడవులు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ప్రజల్లో అవగాహన లోపించి ప్రజలు తమ వంట చెరుకు కోసం విచక్షణారహితంగా అడవుల్ని నరికివేస్తున్నారు. అంటే ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల. రెండవది ఏంటంటే ప్రజలు చైతన్యం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో తమ స్వలాభం కోసం, లాభాపేక్ష కోసం వీటిని విపరీతంగా నరికివేస్తున్నారు. లాభాపేక్షం కోసం వీటిని విపరీతంగా నరికివేయడం జరుగుతూ ఉంది. వేరే వేరే దేశాలకి స్మగుళ్ళు చేస్తున్నారు. కొన్ని దేశాలకు ఖరీదైన ముఖ్యమైన వాటిని నరికివేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏ కాలంలో నరికివేయాలి, ఒక చెట్టు ఒక మంచి వాల్యూ ఉండాలి అంటే దానికి ఒక కాలం ఉంటుంది. ఒక చెట్టుని ఒక కాలంలోనే, అంటే అది పరిపూర్ణంగా ఎదిగిన తర్వాత మాత్రమే నరికితే దాని కలప వాల్యూగా ఉంటుంది. అంతకు ముందుగానే నరికితే దాన్ని దేనికి ఉపయోగించలేం. ఆ విజ్ఞానం లేక ఇష్టానుసారంగా నరికివేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్టయితే అడవులలోకి గొడ్లను మేపుతూ ఉన్నారు తీసపోయేసి. మరి ఈ గొడ్లు ఏదైతే పశువులు అంటున్నామో ఈ పశు సంపద అనేది భారతదేశంలో విస్తారంగా ఉంది కాబట్టి ఇవి చెట్లని
చాలా ఎక్కువగా నాశనం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశంలో సరి అయిన ట్రైన్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఈ ట్రైన్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ లేకపోవడం, మరి ఉన్న వాళ్ళల్లో నిజాయితీ లోపించడం, మరి డబ్బుకు అమ్ముడుపోవడం వంటి కారణాలు ఈ మన భారతదేశంలో అడవులు అంతరించిపోవడానికి, తగ్గిపోవడానికి కారణమవుతూ ఉంది. మరి అడవులు తగ్గిపోతే పరిస్థితి ఏంటి? వరదలు చుట్టుముడతాయి, వర్షపాతం తగ్గిపోతూ ఉంది, కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది. మరి కాలుష్యంతో పాటు హీట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల క్లైమాటిక్ చేంజెస్ కారణమవుతుంది. అంటే ఋతువుల యొక్క తేడాలకు ఇది కారణమవుతూ ఉంది. దీన్ని చూసిన తర్వాత ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే, గవర్నమెంట్ ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజల్లోనూ నాయకుల్లోనూ చిత్తశుద్ధి, ముఖ్యంగా నాయకుల్లో చిత్తశుద్ధి లోపించడం వల్ల ఈ అడవులు ఎక్కువగా నష్టపోతున్నాయనే ఉద్దేశంతో ప్రజల్లోనే ఒక రకమైన చైతన్యం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే అడవులు, నదుల మీద ఆనకట్టలు కడుతున్నారు. ఏ రాష్ట్రం తన ఇష్టానుసారంగా ఆనకట్టలను నిర్మిస్తుంది. దానివల్ల కొన్ని వేల హెక్టార్ల అటవీ ప్రాంతం ముంపునకు గురవుతుంది. దీని ద్వారా పెద్ద మొత్తంలో అడవులు నాశనం అవుతున్నాయి. మరి ఈ విషయాల్లో గవర్నమెంట్ చూసి చూడనట్టు గమనుందనే ఉద్దేశంతో ప్రజల్లోనే ఒక రకమైన చైతన్యం వచ్చి ఈ ప్రజలు పెద్ద మొత్తంలో చైతన్యాలకి, అంటే రెవల్యూషన్స్కి, మూమెంట్స్కి పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే అనేక రకాల ఉద్యమాలు, ప్రజల్లో ఎన్నో రకాల ఉద్యమాలు దీనికి వ్యతిరేకంగా వచ్చాయి. మనం చూస్తున్నట్టయితే ముఖ్యంగా 2 రకాల ఉద్యమాలు మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వన మహోత్సవం అనేది భారతదేశంలో ఇంకొకటి కూడా భారతదేశం మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. అది ముఖ్యంగా ఉద్యమాల గురించి చూద్దాం. ఫస్ట్ ఉద్యమం చిప్కో ఉద్యమం. ఫస్ట్ ఉద్యమం చిప్కో ఉద్యమం. 2 అప్పికో ఉద్యమం. అప్పికో ఉద్యమం. 3 ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది వన మహోత్సవం. ఇది వన మహోత్సవం. దీనిలో మనం చూసినట్టయితే అనేక రకమైన సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు అడవులను కాపాడాలనే ఉద్దేశంతో అనేక రకాలైన మూమెంట్స్ని స్టార్ట్ చేశారు, ఉద్యమాలని. దీనిలో ముఖ్యంగా మనం చూస్తే చిప్కో ఉద్యమం. ఈ చిప్కో ఉద్యమం మనం చూసినట్టయితే ఎక్కడ జరిగింది ఈ చిప్కో ఉద్యమం? ఉత్తరప్రదేశ్లోని చమోలి అనే ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది చిప్కో ఉద్యమం. మరి ఎవరి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభమయ్యింది? చాలాసార్లు అడుగుతున్నాడు ఈ క్వశ్చను. చిప్కో ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. సుందర్లాల్ బహుగుణ అనే అతని నేతృత్వంలో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇది? ఈ ఉద్యమం చమోలి, ఉత్తరాఖండ్లోని చమోలి అనే ప్రాంతం నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమంలో భాగంగా అక్కడ కట్టే ఆనకట్ట వల్ల, ఆ ప్రాంతాల్లో కట్టే భగీరథి మీద, ఆ ప్రాంతాల్లో కట్టే ఆనకట్ట వల్ల ఆ ప్రాంతంలో అధిక ప్రాంతం ముంపునకు గురవుతుందని, తద్వారా అనేక మంది నిరాశ్రయులు అవుతారని, కొన్ని వేల హెక్టేర్ల అటవీ ప్రాంతం ముంపునకు గురవుతుందని ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి ఈ ఉద్యమంలో భాగంగా దీనిలో కార్యకర్తలు చెట్లని వాటేసుకుంటారు. వాటేసుకున్న తర్వాత వాళ్ళు ఒకే ఒక నినాదం చేస్తారు. చెట్లతో పాటు మమ్మల్ని నరకండి,
చెట్లను నరకటం ఆపుతారా, లేకపోతే చెట్లతో పాటు మమ్మల్ని కూడా నరికివేయండి అనే ఒక నినాదాన్ని ఇస్తున్నారు. దీన్నే చిప్కో ఉద్యమం అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు, సుందర్లాల్ బహుగుణ. 2 ఎక్కడ జరుగుతుంది? ఇది చమోలి, ఉత్తరాఖండ్లోని చమోలిలో జరుగుతుంది. యాక్చువల్గా దీనికి ఈ పదానికి అర్థం ఎల్బ్రస్ అనే పదం నుంచి వచ్చింది. ఇది ఏ పదం నుంచి వచ్చింది? ఎల్బ్రస్ అనే పదం నుంచి వచ్చింది. దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు మామూలుగా గాంధీ యొక్క అహింసా సిద్ధాంతాలను అనుసరించి వచ్చిన ఉద్యమం ఇది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరి సిద్ధాంతాలను అనుసరించి ఈ ఉద్యమం వచ్చిందని అడుగుతాడు, లేదా గాంధీ అహింసా సిద్ధాంతం నుంచి ఏ ఉద్యమం వచ్చింది అని అడుగుతాడో దీన్ని చిప్కో ఉద్యమం వచ్చిందని మనం చెప్పాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే దీన్ని అనుసరించి అప్పికో ఉద్యమం వచ్చింది. ఇది కర్ణాటకలో స్టార్ట్ అయిన ఉద్యమం. మరి రామకృష్ణ హెగ్డే అనే అతని ఆధ్వర్యంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి ఈ ఉద్యమంలో కూడా శాంతియుతమైన ఉద్యమం. చిప్కో ఉద్యమాన్ని అనుసరించి నడిచే ఉద్యమాన్ని మనం అప్పికో ఉద్యమం అంటున్నాం. ఇది కూడా శాంతియుతంగా నడిచే ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్టయితే వన మహోత్సవం. ఇది గవర్నమెంట్ యొక్క కార్యక్రమం. జాగ్రత్తగా గమనించాలి, గవర్నమెంట్ యొక్క కార్యక్రమం. చిప్కో ఉద్యమం 1973లో స్టార్ట్ అయితే అప్పికో ఉద్యమం 1900. ఇది చిప్కో చూడండి ఒక్కసారి. చిప్కో ఉద్యమం 1973లో స్టార్ట్ అయింది. 73లో అప్పికో ఉద్యమం 1983లో. వన మహోత్సవం 1950లో స్టార్ట్ అయింది. 1950లో స్టార్ట్ అయింది. ఆనాటి కాలంలో కేంద్ర వ్యవసాయ మంత్రి కన్షీలాల్ మున్షి అనే అతని నేతృత్వంలో ఇది వనమహోత్సవం చేయబడింది. ఈ ఉద్యమం ప్రారంభమైంది. వనమహోత్సవం అనేది ఒక కార్యక్రమం, ఇది ఉద్యమం కాదు. ఈ 2 ఉద్యమాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరు ఒక నినాదాన్ని చేసుకున్నారు. ఏమని నినాదాన్ని చేసుకున్నారు? మొక్కంటే నీరు, మొక్కంటే నీరు, నీరంటే రొట్టె, రొట్టంటే ప్రాణం. ఏమి నినాదించారు వీళ్ళు? చూడాలి జాగ్రత్తగా. మొక్కంటే నీరు, నీరంటే రొట్టె, రొట్టంటే ప్రాణం అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జూలై నెలలో 7 రోజులు ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని లక్షల మొక్కల్ని వీళ్ళు నాటడం జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మొక్కల్ని వీళ్ళు నాటడం జరుగుతూ ఉంది. మరి దీనిలో భాగంగా అనేక మొక్కల్ని ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మొక్కల్ని అనేక ప్రాంతాల్లో మొదటే ఏర్పరచుకున్న ప్రాంతాల్లో వాటిని నాటడం జరుగుతుంది. తద్వారా అడవులని పెంచడం జరుగుతుంది. సో భారతదేశంలో అడవుల్లో ఇప్పుడు మనం 3 విషయాలను చూసాం. జాగ్రత్తగా గమనించండి. 1 సామాజిక అడవుల కార్యక్రమం అన్నాం. తర్వాత సమస్యలు ఏంటి అని చెప్పాం. ఆ తర్వాత సమస్యల్ని పూరించడానికి ప్రజల్లో వచ్చిన చైతన్యం ఉద్యమాలుగా ఎలా మారిందని చెప్పాం. ఆ తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుందని చెప్పాం ఇప్పటివరకు. మరి దీంతో మనకి అడవుల కార్యక్రమం అయిపోయింది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మరి ఈ మొక్కల కార్యక్రమంలో కొన్ని సంస్థలు, భారతదేశం కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థలు ఏంటి? రీసెర్చ్ సెంటర్స్ అంటారు వీటిని. అధ్యయన కేంద్రాలు. వీటి యొక్క అటవీ అధ్యయన కేంద్రాలు అని మనంగా చూసినట్టయితే ఏంటి ఆ సంస్థలు? ఇంపార్టెంట్ సంస్థలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. వీటిని
చూడండి సంస్థలు అంటే ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ, ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుంది ఇది? డెహ్రాడూన్. ఇది అంటే ఏ సంస్థ ఏ స్టేట్లో ఉంది? ఇంపార్టెంట్గా గమనించాలి మనం. ఇక్కడ డెహ్రాడూన్ స్టేట్ వచ్చి, ప్రాంతం వచ్చేసి డెహ్రాడూన్. ప్రాంతం, ప్లేస్ అంటే ప్రాంతం వచ్చి డెహ్రాడూన్. డెహ్రాడూన్. 2 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఇట్లా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, మీకు చాలా బాగుంటుంది, చాలా అర్థమవుతుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇది కూడా డెహ్రాడూన్లోనే ఉంది. ఆ తర్వాత 3 సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది ఇది? ఇది డెహ్రాడూన్లోనే ఉంది. చూడండి ఒక్కసారి, ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్లో ఉంది, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లోనే ఉంది, సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లోనే ఉంది. ఆ తర్వాత మళ్ళా మనం చూసినట్టయితే ఇప్పటికి 3 చూసాం మనం. మరి ఈ 3 తర్వాత మనం చూసినట్టయితే 4 ఎక్కడుంది ఇది? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తా. కలకత్తా ఎక్కడుంది? ఏ స్టేట్? వెస్ట్ బెంగాల్. డెహ్రాడూన్ ఏ స్టేట్? ఉత్తరాఖండ్. ఇందాక మనం డెహ్రాడూన్ అనుకున్న ప్రాంతం ఉత్తరాఖండ్ స్టేట్లోది. ఇక్కడ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలో ఉంది. ఇది 5th. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది కలకత్తాలోనే ఉంది. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలోనే ఉంది. మరి 6 ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలోనే ఉంది. 7 ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది కలకత్తాలోనే ఉంది. జాగ్రత్తగా గమనించాలి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలో ఉంది, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలోనే ఉంది, ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలో ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలోనే ఉంది. ఇప్పుడు దాకా మనం 7 చూసాము. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ 8వదిగా చాలా ఇంపార్టెంట్, సోషల్ ఫారెస్ట్రీ సర్వే ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? సామాజిక అడవుల పరిశోధనా కేంద్రము. ఎక్కడుంది ఇది? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మనం, అలహాబాద్. ఎక్కడ అలహాబాద్? ఉత్తరప్రదేశ్. ఎక్కడుంది ఇది? ఉత్తరప్రదేశ్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఇది. సామాజిక అడవుల పరిశోధనా కేంద్రము అలహాబాద్, ఉత్తరప్రదేశ్. తర్వాత భారతదేశంలో ఉన్న ముఖ్యమైన అడవుల్లో మనకి సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఈ ఉష్ణమండల సతత హరిత అరణ్యాల పరిశోధనా కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది అని మనం చూసినట్టయితే జోర్హాట్. ఎక్కడుంది ఇది? జోర్హాట్ ఎక్కడుంది? అస్సాంలో ఉంది. జోర్హాట్ అనే ప్రాంతం మనకి అస్సాంలో కనిపిస్తుంది. ఇది ఉష్ణమండల సతత హరిత అరణ్యాల పరిశోధనా కేంద్రం జోర్హాట్. 10 చూసినట్టయితే ఆయన రేఖ.
ఆయన రేఖ అడవుల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అని కానీ అడిగినట్టయితే జబల్పూర్. ఎక్కడుంది జబల్పూర్? మధ్యప్రదేశ్. ఎక్కడుంది ఇది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ చూసినట్టయితే సామాజిక అడవుల పరిశోధనా కేంద్రం అలహాబాద్లో ఉంది, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉంది. ఉష్ణమండల సతత హరిత అరణ్యాల పరిశోధనా కేంద్రం జోర్హాట్లో ఉంది, అస్సాంలోని జోర్హాట్లో ఉంది. మరి ఆయన రేఖ అరణ్యాల లేదా అడవుల పరిశోధనా కేంద్రం మనకి జబల్పూర్లో ఉంది. వీటిలో మనం చూసినట్టయితే ఇది భారతదేశం యొక్క అడవుల యొక్క పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, మరి అడవులకు సంబంధించిన అడవులు అంటే ఏంటి, అటవీ విధానం అంటే ఏంటి, భారతదేశంలో అడవులు నుంచి ఏ సంపదలు మనకు వస్తున్నాయి, మరి భారతదేశంలో అడవులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, మరి భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది, మరి భారతదేశంలో ఉన్న అడవులని రక్షించడానికి ప్రభుత్వం ఏ ఏ చర్యలను చేపట్టింది, ఏ అటవీ విధానాలను కానీ స్టేట్ అటవీ రిపోర్ట్లు కానీ ఏ విధంగా తీసుకోవడం జరిగింది, మరి వీటన్నిటి విషయంలో అంతేకాకుండా అడవుల్ని ఏ విధంగా విభజించడం జరిగింది, మరి సామాజిక అడవుల్ని అభివృద్ధి పరచడంలో భాగంగా సామాజిక అడవుల కార్యక్రమం పరిస్థితి ఏంటి, మరి అంతేకాకుండా అడవుల్ని డెవలప్ చేయటం కోసం అడవుల యొక్క సమస్యలు ఏంటి భారతదేశంలో, ఆ సమస్యల నుంచి అడవుల్ని రక్షించడం కోసం, అడవుల్ని పెంచడం కోసం ఉద్యమాలు ఏం జరిగాయి, మరి ప్రభుత్వం కూడా ఏదైనా కార్యక్రమాలు చేపట్టిందా, మరి వాటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా చర్చించాం. అంతేకాకుండా పరిశోధనా కేంద్రాలు అడవుల డెవలప్మెంట్ కోసం, అడవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక పరిశోధనా కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మనం సమగ్రమైన ఇన్ఫర్మేషను ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు సమగ్రంగా తీసుకునేసి ప్రతి విషయంలో కూడా మీరు ఈ విషయాన్ని తీసుకునేసి దీని విషయంలో మీరు క్షుణ్ణంగా చదివి మరి ఈ మ్యాప్ ఆధారంగా వీటిని గుర్తుపెట్టుకుంటూ ఏ ప్రాంతాల్లో ఏ ఉన్నాయని చెప్పి మ్యాప్ ఆధారంగా గుర్తుపెట్టుకుంటూ మరి ఖచ్చితంగా వీటిల్లో ఎప్పుడెప్పుడు వేటిని అంటే ప్రభుత్వం ఏ ఏ చర్యలను చేపట్టింది అనే దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మాత్రం తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన సంవత్సరాలనే అడుగుతాడు, ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలను అడుగుతున్నాడు. ఈ రెండింటిని మాత్రం మీరు ఖచ్చితంగా మగ్గింగ్ చేయాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో వాటికి గురించి తెలుసుకుంటే సరిపోతుందిలే, వీటిని వదిలేద్దాం ఏముందిలే అనుకోవద్దు, వాటిని అడుగుతున్నాడు. జాగ్రత్తగా గమనించి వీటిని చదివి మంచి మార్కులు తెచ్చుకోండి.